నమస్కారం. ఈరోజు 'ఎవర్ గ్రీన్ నైటింగేల్ ఆఫ్ తెలుగు సినిమా, నైటింగేల్ ఆఫ్ విశ్వ తెలుగు స్వరవాణి, మెలడీ క్వీన్, ఎ లివింగ్ లిజెండరీ' స్వర విపంచిగా తన గానామృతాన్ని పంచుతున్న ఆ సుగుణశీల పులపాక సుశీల ఆవిడని కాకినాడలో ఆ వేదికపై కలుసుకోవడం ఒక మధుర అనుభూతి. ఆవిడ ఇప్పటికీ ఈ 92 ఏళ్ల వయసులో కూడా ఎంతో చమత్కారంగా, చిలిపిగా నవ్వుతూ ఆ స్వరమాధుర్యాన్ని అందరికీ కూడా పంచడం ఎంతో విశిష్టం. ఎందుకంటే 1960లో ఆవిడ పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట మహాకవి కాళిదాసు చిత్రంలో ఒక అపూర్వ అద్భుత గానమని చెప్పొచ్చు. అవునులే అవునవునులే అంటూ ఒక విశిష్టమైనటువంటి ఆ స్వరం ఎంత విభిన్నమైనదంటే ఆ స్వరం, ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ తబలా నడక, పింగళి వారి యొక్క ఆ సాహిత్య సామర్థ్యానికి తగినట్టుగా ఎంతో విశిష్టంగా అవునులే అవునవునులే అంటూ ఎంతో విశిష్టంగా పలకరించినటువంటి ఆ స్వరం మాధుర్యాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అటువంటి విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి ఆవిడ. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు అంటూ ఆవిడ పాడిన పాటలోంచి చెప్పాలంటే ఎవరు నేర్పారో ఆ అద్భుతమైనటువంటి ఆ గాంధర్వ గానం, ఆ సుమధుర సుగుణశీల ఆ సుశీల ఆ స్వర మాధుర్యాన్ని ఎప్పటికీ ఇప్పటికీ వన్నె తరగని ఆ స్వర వెన్నెల అని చెప్పచ్చు. అందుకని ఆ వెన్నెలేమో పరదాలు వేస్తే, ఆ స్వర వన్నెలేమో సరదాలుగా ఆటలాడే అంటూ స్వరాల విపంచిగా వినిపిస్తుంది. నీ చూపులేమో విరజాజివాన, నీ నవ్వులోన రతనాల వాన అంటూ ఆ పాటల వానలో తడిసినటువంటి ఆ మధుర అనుభూతి అపూర్వం, అజరామరం అని చెప్పచ్చు. సంగీతమే జీవితంగా అటు దాశరథి పాటలకు, వేటూరికి, కృష్ణశాస్త్రి గారి పాటలకి ఎంతో చక్కటి విలక్షణమైనటువంటి ఒక మృదు మధురమైనటువంటి ఒక మెలడీ క్వీన్. ఆ గానాన్ని మనం మర్చిపోలేం. కాఫీ రాగంలో మహాకవి కాళిదాసు చిత్రానికి 1969లో అవునులే అవునవునులే మనసు తెలియ మనసాయనేమో అంటూ ఆ గాన మాధుర్యం ఒక మాధుర్యానికి మనసాయమ అంటూ ఎంత చెప్పచ్చు. సుశీలమ్మ గాత్ర మాధుర్యాన్ని ఎప్పటికీ కూడా ఆ సుమధుర గానలోల స్వర లీల, ఆ పలికిన రాగాలు ఎన్నెన్నో, అటువంటి ఆ రసజరి వాహినులు ఎన్నెన్నో తడిసినటువంటి ముగ్ధైనటువంటి వాళ్ళం. ఆస్తులు అంతస్తులు ఈ అద్దె ఇల్లు లాంటివి ఎప్పుడైనా అవి వదిలి వెళ్ళిపోవచ్చు. ఆ భగవంతుడిచ్చినటువంటి ఆ స్వర వరంతో, తను పంచినటువంటి ఆ మంచితనంతో, ఆ కళల వన్నెల్ని పంచినటువంటి ఆ సుమధుర స్వరం పెంచిన కీర్తి ఎప్పటికీ కూడా అది చిరస్మరణీయ అవుతుంది. ఆప్తుల్ని ఆత్మీయుల్ని స్వరమాధుర్యంతో ఓలలాడిస్తుందని చెప్పచ్చు. అందుకని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ ఆ నారాయణ మంత్రాన్ని, శ్రీమన్నారాయణ భజనాన్ని వినిపించినటువంటి ఆ అపూర్వమైనటువంటి గానం ఎంత మధురమైనటువంటిది. భవబంధాల్ని పారద్రోలి ఆ వరముసగేటువంటి ఆ స్వరమాధుర్యం. రామ రామ సాయి రామ గోవింద, సాయి కృష్ణ గోవింద అంటూ చెప్పిన, పిల్లలు దేవుడు చల్లని వారి అంటూ పాడిన ఎంత మృదుమధురమైనటువంటి ఆ స్వరం. ఆవిడ పులపాక వంశంలో చాలా అదృష్టశీలని చెప్పచ్చు. విజయనగరంలో పుట్టినటువంటి ఆమె 13 నవంబరు 1935 విజయనగరంలో పుట్టి సంగీత కుటుంబంలో పుట్టినటువంటి ఆవిడ ఎంతో విజయవంతంగా, అత్యంత విజయవంతమైనటువంటి నేపథ్య గాయకురాలు, ఇప్పటికీ లివింగ్ లిజెండరీగా ఉన్నటువంటి, ముఖ్యంగా 4 దశాబ్దాల పైగా నిరంతరాయంగా 1950 నుంచి 90 దాకా ఎంతో విశిష్టంగా తన గానమాధుర్యాన్ని వినిపించి, ముఖ్యంగా ఘంటసాల మాస్టర్ గారి సారథ్యంలో లీలతో పాటు లవకుశలో 1963లో వచ్చినటువంటి ఆ లవకుశలో పాటలు ఎంత మధురం. వాటిని మనం ఎప్పటికీ మర్చిపోలేం. అటువంటి ఒక 100 టాప్ సాంగ్స్ అని చెప్తే తెలుగు చెప్పాలన్నా ఆవిడవే పాటలే ఎంతో మధురంగా, శృతి శుభ్రంగా ఉంటాయి.
అటువంటి అటు తమిళంలోను ఇటు హిందీలోను అన్నిటిలోనూ పాడినటువంటి ఒక విశిష్టమైనటువంటి, ఎందుకంటే 1968లో బ్రహ్మచారి, అలాగే బాంధవ్యాలు ఇలాంటి వాటిలో బంగారు గాజులు, ఆ, తర్వాత ఈ నిలువు దోపిడి ఇలాంటి వరకట్నం ఇలాంటి ఎన్నో సినిమాల్లో పాడడం ఒక ఎత్తు అయితే, ఆ గాన సరస్వతి నిజంగా 2004లో ఎంతో విశిష్టంగా ఆవిడ అందుకున్నటువంటి పురస్కారాలు కానీ, నంది అవార్డులు కానీ, నేషనల్ అవార్డు ఒక ఎత్తు అయితే, పద్మభూషణ్గా ప్రభుత్వం గౌరవించుకోవడం ఇంకా తక్కువే అనొచ్చు. భారతరత్నగా ఎప్పుడు స్వరరత్నగా మనకి మిగిలిపోతుంది ఆవిడ ఎప్పుడు. ఇంకా చెప్పాలంటే ఆవిడ 78 ఆ శంకరాభరణంలో ఉన్నటువంటిది సిరిసిరిమవ్వ కానీ, మరో చరిత్రలో ఎంత చిలిపితనం కూడా స్వరంలో, శివరంజని సినిమాలో కానీ, చిరంజీవి చిత్రంలో కానీ, ఇది కథ కాదు కానీ, గోరింటాకు కానీ, పంతులమ్మ కానీ, వేటగాడు, మనగురి పాండవులు, సిరిసిరిమువ్వ, ప్రాణం ఖరీదు, గోరంత దీపం ఇలాంటి ఎన్నో చిత్రాల్లో ఆవిడ ముఖ్యంగా మనకు బాగా గుర్తుండిపోయేది 1988లో సంసారం, అలాగే పెళ్లి చేసి చూడు, మురళీకృష్ణ, యోగి వేమన ఇలాంటి చిత్రాల్లో అయితే 1987లో మనకి ఆ చక్రవర్తి, ఆత్మబంధు, మజ్ను, శృతిలయలు, తలంబ్రాలు, తర్వాత విశ్వనాథ నాయకుడు ఇలాంటి ఎన్నో చిత్రాలు. 80లో రక్త సంబంధం, ప్రేమ తరంగాలు, ఈ నకిలీ మనిషి, పున్నమి నాగు చిత్రంలో కూడా అని చెప్పచ్చు. 2008లో ఆవిడకి పద్మభూషణ్ రావడం చాలా విశిష్టం. ఏడంతస్తుల మేడ మొదలైనవి, దాంతో పాటు ఆవిడకి కళైమామణి, ఇంకా రఘుపతి వెంకటరత్న అవార్డు ఇలాంటివన్నీ రావడం ఒక ఎత్తు అయితే, ఆవిడ 78-79లో వచ్చినటువంటి విశిష్టమైనటువంటి ఆ స్వరమాధుర్యానికి పరవశించినటువంటి ఎన్నెన్నో నంది అవార్డులు కానీ, మరెన్నో పురస్కారాలు సత్కారాలు ఉన్నాయి. 76లో జ్యోతి సినిమాలో కానీ, అమెరికా అమ్మాయిలో పాడనా తెలుగు పాట అంటూ అది నిజంగానే పరవశం అందించేటువంటి ఆ పాట. అత్తారిల్లు, భక్త కన్నప్ప, సెక్రటరీ, సీతా కళ్యాణం, శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాసం అలాంటిది అంతా మనకి ఎంతో తన్మయత్వంతో ఓల్లాడించేటువంటి ఆ గానమాధుర్యం. 75లో గాజుల కృష్ణయ్య కానీ, గుణవంతుడు కానీ, జీవన జ్యోతి, ముత్యాల ముగ్గు, యమగోళ, ఎదురులేని మనిషి, జమీందారు గారు అమ్మాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యమగోళలో గుడివాడ వెళ్ళాను అంటూ ఆ పాట చిలిపిగానే ఉంటుంది. మొక్కజొన్న తోటలు అనేటువంటి ఆ పాట అయినా సరే మనని ఎంతో ఓళ్ళాడించి, అంటే ఎంత చిలిపితనం, ఎంత మృదు మాధుర్యం, ఆ సౌశీల్యం అన్నా ఉన్నటువంటి ఆ సుశీల గారు ఎప్పటికీ కూడా అజరామరంగా ఉంటుంది ఆవిడ యొక్క పాటలు. జీవంతరంగాలు, శారద చిత్రంలో, ఎందుకంటే ఆ శారద చిత్రంలో నేను చూడడం వినడం కూడా జరిగింది. మా నాన్నగారు అందులో మాస్టర్ పాత్ర వేయడం, గణపశాస్త్రి గారు. అలాగే సంసార సాగరం, అది 1950లో శ్రీ లక్ష్మమ్మ కథ, 52లో పెళ్లి చేసి చూడు ఇలాంటివన్నీ ఒక ఎత్తు అయితే, అనార్కలి, మిస్సమ్మ, రాణి రత్నప్రభ, దొంగరాముడు, ఈ కన్యాశుల్కం వాటల్లో పాటలు, ఈ లక్ష్మమ్మ కథ దాంట్లో అయితే చాలా చక్కటిది. పెళ్లి చేసి చూడులో పాట కూడా చాలా మధుమాధుర్యంగా ఉంటుంది. అంతే చెప్పాలంటే ఒక 40,000కు పైగా పాటలు పాడినటువంటి ఎంతో ఔన్నత్యం ఉన్నటువంటి గాయని. అటువంటి గాయని మనం దర్శించుకోవడం, ఆవిడలో ఉన్నట్టు సంగీత సరస్వతి నమస్కరించుకోవడం మన విజ్ఞత అవుతుంది. ఆత్మజ్ఞానంగా దేహ ప్రతిబింబాలుగా అర్థం ఉండాలంటే ఖచ్చితంగా ఆమె స్వరమాధుర్యంలో ఉన్నటువంటి తపస్సు, ఆవిడ ఒక సంగీత తపస్విగా ఎప్పటికీ అజరామరంగా నిలుస్తుంది కనుక, అటువంటి ఆవిడకి అపూర్వ అద్భుత గాయనిగా, సంగీత విద్వన్మణిగా ఆవిడని చిరకాలం గుర్తుంచుకుంటూ ఉంటాం. అటువంటి ఆవిడ శతాయుష్మాన్ భవ అంటూ నూరేళ్లతో ఉండి మరిన్ని ఆ యొక్క మృదుమధురమైనటువంటి గానాన్ని, అమృత వాక్కులను, ఎందుకంటే పులపాక మధుర పలుకుల రసపాక కూడా అనిపిస్తుంది, స్వరపాకగా అనిపిస్తుంది ఆవిడ. అటువంటి ఆవిడ ఎన్నో శతాబ్దాల పాటు అందిస్తున్నటువంటి ఆ సంగీత సేవకు మరొకసారి సహృదయ శుభాభినందన తెలియజేస్తూ, శుభం భూయాత్. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.